అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇటీవల కాలంలో కేంద్ర బలగాలు ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ ప్రాంతంలో జల్లెడబడుతున్నాయి. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ పేరుతో అనేక మంది ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నారని చెప్పి ఇటు మానవ హక్కుల సంఘాలు, లెఫ్ట్ సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి. చర్చలకు పిలవాలని చెప్పి కోరుతున్నాయి. అయినప్పటికీ నంబాల కేశవరావు అలియాస్ బస్వరాజుతో పాటు 27 మంది ఇటీవలనే హతమయ్యారు. అయినప్పటికీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎక్కడ ఎన్కౌంటర్ అయినా సరే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజల గుండెల్లో గుబులు రేకెత్తిస్తుంది. దానికి ప్రధాన కారణం ఇక్కడ నుంచి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులుగా, అగ్రనేతలుగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. తాజాగా జగిత్యాల జిల్లా కురుట్ల ప్రాంతానికి చెందినటువంటి సుమా అనే అమ్మాయి, పెద్దనాన్న మీరు క్షేమంగానే ఉన్నారా? నాకెందుకో మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. ఈ దేశం కోసం, సమాజం కోసం, సమాజ హితం కోసం మీరు వెళ్ళారు, ఉద్యమ బాట పట్టారు. అయినా ఇంకెన్నేళ్ళు మీకు బంధువులు మేమున్నామని చెప్పి గుర్తు చేసుకోండి అంటూ కదిలించే విధంగా రాసిన లేఖ నెట్టింట వైరల్గా మారింది. ఒకసారి చూద్దాం ఆ లేఖలో ఏముంది అనేది. ఒకసారి చూద్దాం. పెద్దనాన్న తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, ముందుగా మీ పాదాలకు నమస్కారం. మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. మీ పేరు ప్రస్తావన వచ్చిన ప్రతిసారి నాలో తెలియని గర్వం మరియు బాధ కలుగుతుంది. మీ ఆలోచనలు, ధైర్యం, పట్టుదల ఇవన్నీ నన్ను ఎంతగానో ఆలోచింపజేస్తాయి. మిమ్మల్ని కలవాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మిమ్మల్ని కలవలేకపోతున్నాను. ఆ అవకాశం నాకు దొరకట్లేదు. ఎప్పుడూ మీ గురించి పత్రికల్లో వచ్చే వార్తలు చదివినప్పుడల్లా మీకు ఎంత గొప్పవారో మీరు అని చెప్పి నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇటీవల కాలంలో చూస్తుంటే ఎంతో ఆందోళన కలుగుతుంది. మీరు ఈ దేశం, ఈ సమాజ నిర్మాణం కోసం వెళ్ళినవారు. పెద్దనాన్న, మీరు అనేక సంఘటనలు చూస్తుంటే మీరు ఎలా ఉన్నారు, ఎట్లా బాగున్నారా? మీరు తిరిగి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లోకైనా తిరిగి ఇంటికి చేరండి. మీకోసం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ఉన్నారు. దయచేసి వారిని మరవద్దు. మీకు ఉద్యమం మరియు ప్రజలపైన ఎంత ప్రేమ ఉందో మేమందరం మీకోసం ఎదురు చూస్తున్నాం. ఆందోళనతోని ఇన్ని సంవత్సరాలు పడ్డ కష్టం దేనికి అని అనుకుంటే మీరు ఎంతో గెలిచారు, ఎన్నో చేశారు. ఎక్కడ ఏ వార్త వచ్చినా మా నాన్నగారి గుండెల్లో ఆందోళన నాకు కలిచివేసేలా ఉంది. తాజాగా మీ గురించి విన్నప్పుడు గర్వంగా ఉంది. అయితే మీరు ఏం చేశారు? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎందుకు ఈ ఆపరేషన్ కగార్? కన్నోళ్ళని విడిచి కనుమరుగైపోయినారు. పేదోడి కష్టాలు తీరుద్దామని ఊరుని పేరుని వదిలి వెళ్ళినారు. ఆనందాలు వదులుకొని అడవుల బాట పట్టినారు. తప్పేం చేశారని ఆపరేషన్ కగార్? ఉన్నత చదువులు వదిలి ఉనికి మనిషి అయినందుక? దౌర్జన్యం చేసే దొరల దారిలో పెట్టినందుక? కార్లు బంగళాలు వదిలి కారడువులో ఉంటున్నందుక? సంతోషాలు వదిలి సాధిస్తామని వెళ్ళినందుక? ఏమి తెలుసు వాళ్ళ గురించి? ఉద్యమం ఎంచుకోవడానికి కారణం ఈ రాజులు, రాజకీయాలు. ఉగ్రవాదుల మీద లేని పగ ఉద్యమకారుల మీద ఎందుకు అని సూటిగా ప్రశ్నిస్తుంది సుమ. ఆపరేషన్ కగార్ పేరు మీద ఎన్కౌంటర్లో చేసిన వారి ఎన్నో కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. మన దేశంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ల నుండి మన దేశంలోకి చొరబడిన పౌరులను చంపుతున్న వారిపై కన్నా మన దేశపు బిడ్డలైన మావోయిస్టులపైన ఎక్కువ ఆపరేషన్లు ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావడం లేదు. మావోయిస్టులను దారుణంగా చంపి సంబరాలు చేసుకుంటూ స్వీట్స్ పంచుకుంటున్న దాన్ని చూస్తుంటే ఎంతవరకు ఇది సమంజసము అర్థం కావడం లేదు. ఈ పరిస్థితులు నన్ను చాలా బాధ కలిగిస్తుంది. ఇక వస్తారు అని ఇంటి గుమ్మంలో ఇంకా మీకోసమే ఎదురు చూస్తున్న పెద్దనాన్న, మీరు ఇప్పటికైనా ఉద్యమం వదిలి ఇంటి బాట పట్టండి అంటూ ఆపరేషన్ కగార్లో జరుగుతున్నటువంటి తీర్థన్నులు, కేంద్ర కమిటీ సభ్యుడు, ప్రధాన నాయకుడైనటువంటి తిప్పరి తిరుపతి లొంగిపోవాలి, ఇంటికి రావాలి అనేటువంటి ప్రేమగా, ఆప్యాయంగా, ఆందోళనగా, కదిలించి వేసేగా రాసినటువంటి సుమ లేఖ నెట్టింట వైరల్గా మారుతుంది. చూద్దాం ఈ లేఖ అతని వరకు చేరుతుందా, చేరాలని ఆశిస్తుంది వారి కుటుంబ సభ్యులంతా. ఇది ఇక్కడ తాజా. ఎప్పుడు పేరు ప్రస్తావన వచ్చినప్పుడు మా పెద్దనాన్న చాలా గొప్ప వాళ్ళు అని అనుకుని మురిసిపోయేదాన్ని. కానీ ఆపరేషన్ కగార్ పేరుతో జరుగుతున్న ఎన్కౌంటర్ల వల్ల చాలా ఒక తెలియని అలజడి కుటుంబంలో ఉండేది. అందులో మా నాన్నగారు కొంచెం టెన్షన్ పడేవాళ్ళు. అన్న ఎలా ఉన్నారు అనే బాధ ఆయన మొహంలో నాకు ఎప్పుడు కనిపించేది, కానీ ఎప్పుడు చెప్పలేదు. అలా నేను కూడా ఆపరేషన్ కగార్ గురించి చదవడం వల్ల నేను ఎందుకు ఒక ఉత్తరం రాయకూడదు అనే ఆలోచన కలిగింది. అలా అని ఒక చిన్న లెటర్ రాశాను. అందులో నేను ఎలా ఫీల్ అవుతున్నాను,
ఆయన పట్ల నాకున్న ఫీలింగ్స్ ఏంటి అని రాశాను. ఆ వార్తలు మా పెద్దనాన్నకి చేరితే చాలా బాగుంటుంది అని కోరుకుంటున్నాను. ఇంకా ఆయన ఆలోచనలు ఎప్పుడు నన్ను ఒక గర్వపడే విధంగానే చేశాయి. నాకు చిన్నప్పటి నుండి కవిత్వాలు రాసే అలవాటు ఉంది. సో నేను ఏమనుకున్నాను అంటే నేను ఎందుకు ఆపరేషన్ కగార్ పైన రాయొద్దు అని అనిపించింది. సో అలా మొదలైన ఈ ఉత్తరం ఆలోచన ఇప్పుడు వార్తల్లో వచ్చింది. అది మా పెద్దనాన్నగారు చూస్తే బాగుంటుంది.